శ్రీశైలం మల్లన్న ఆలయానికి ఆన్లైన్ ద్వారా భారీ ఆదాయం లభించిందని ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగిందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ ద్వారా 12,000 ట్రాన్సాక్షన్స్ జరిగాయని ఈవో తెలిపారు. దేవస్థానానికి మొత్తం ₹1,46,94,825 ఆదాయం వచ్చిందని వెల్లడించారు. శీఘ్ర అతి శీఘ్ర స్పర్శ దర్శనాలకు ఆన్లైన్ ద్వారా భారీ రాబడి లభించిందని చెప్పారు. క్షేత్ర పరిధిలో పలు చోట్ల ఆన్లైన్ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి ఆన్లైన్ ద్వారా భారీ ఆదాయం లభించిందని ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగిందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ ద్వారా 12,000 ట్రాన్సాక్షన్స్ జరిగాయని ఈవో తెలిపారు. దేవస్థానానికి మొత్తం ₹1,46,94,825 ఆదాయం వచ్చిందని వెల్లడించారు. శీఘ్ర అతి శీఘ్ర స్పర్శ దర్శనాలకు ఆన్లైన్ ద్వారా భారీ రాబడి లభించిందని చెప్పారు. అలాగే క్షేత్ర పరిధిలో పలు చోట్ల ఆన్లైన్ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ధరణి కిషోర్. శివాని, ఒక శ్రీశైల దేవస్థానానికి భక్తుల రద్దీ పెరుగుతున్న కారణంగా భక్తులు ఆన్లైన్ లో సేవలు వినియోగించుకోవడం విరివిగా పెరిగిందని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. దీనివల్ల పూర్తి స్థాయిలో అంటే ఈ మధ్య కాలంలోనే అతి తక్కువ కాలంలో 12,000 ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా ఆయన తెలియజేశారు. దీనివల్ల దాదాపు ₹1,46,00,000 ఆదాయం వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే వివిధ సేవలు అంటే ఆతిథ్య సేవలతో పాటు అన్ని రకాల సేవలను వినియోగించడం ద్వారా ఈ వారాంతంలోనే పూర్తి స్థాయిలో ₹1,50,00,000 పైగా ఆదాయం వచ్చినట్లుగా తెలియజేశారు. అయితే శ్రీశైలంలో భక్తుల సేవార్థం ఏదైతే గవర్నమెంట్ అందుబాటులో తెచ్చినటువంటి అలాగే దేవస్థానానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ద్వారా మాత్రమే సేవలను భక్తులు ఉపయోగించుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ధరణి కిషోర్.